ఇది తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము. ఇది పాండ్యరాజుల చేత నిర్మించబడినది. అంటే ఇక్కడ స్వామివారు తారకా సంహారం జరిగినంత తపస్సు చేసుకున్నారట. ఆ తపస్సులో కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత స్వామివారి పైన వెదురు మొలవడం జరిగింది. అప్పుడు ఆ పాండ్యరాజులు 600వ శతాబ్దంలో వేటకు వచ్చినప్పుడు ఆ వెదురుని నరికించడం జరిగినప్పుడు స్వామివారికి 2 బాహులు తెగిపోయి స్వామివారి యొక్క దేహం మాత్రమే అక్కడ ఉంటుంది. అప్పుడు రాజుగారి కళ్ళు పోయి స్వప్నంలో కనబడి స్వామివారు తను చేసినటువంటి నేరానంతా కూడా చెప్తే అప్పుడు ఆ పొట్టని పిగిలించి చూసినప్పుడు ఒక నెత్తురు కారుతున్నటువంటి ఒక విగ్రహం ఉన్నది. అప్పుడు స్వామివారు చెప్పినట్లుగా స్వామివారి ఆజ్ఞానుసారంగా రాజుగారు ఇక్కడ దేవస్థాన నిర్మాణం చేయడం జరిగింది. ఇది పాండ్యుల కాలంలో దేవస్థాన నిర్మాణం జరిగింది. అట్లానే ఇక్కడ శతస్తంభ మండపం చాలా విశేషమైనటువంటి మండపం. స్వామివారి కైంకర్యం కోసంగా ఇక్కడ ఒక కుమారస్వామి శిల్పి తన కుమారునితో కలిసి చెక్కడం ప్రారంభించారు. ఆ శతస్తంభాల మీద అంతా కూడా రామాయణం మహాభారతం శిల్పశాస్త్రంగా చెక్కుతూ ఉండగా ఈ యొక్క పనిలో పడి ఆ కుమారస్వామి శిల్పి కుమారుడికి ఒక తంజావూరులో ఒక ప్రియురాలు ఉండేదట. ఆమె చూపించడం కోసంగా ఆ మండపాన్ని అంతా కూడా రథాకారంగా అంటే గుర్రాలు చక్రాలు అమర్చి చెక్కారు. ఆ గుర్రాలకు ప్రాణం పోసి తూర్పు వైపు ఉండేటువంటి ఒక రథాన్ని దక్షిణ వైపుగా తంజావూరుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రథచక్రం కదిలి వెళ్తూ ఉండగా జననష్టం జరుగుతుందని చెప్పి ఆ తండ్రి ఆ గుర్రాన్ని కాళ్ళు నరికేసేసి రథాన్ని ఇక్కడ నిలిపేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కుమారుని కూడా తను సంహారం చేసి అంత ప్రయోగం కుమారుని సంహారం చేసిన తన మాత్రం ఎందుకని చెప్పి ఆత్మత్యాగం చేసుకోవడం ఒక ప్రతీతి ఇక్కడ. ఆ శతస్తంభ మండపం ఇప్పుడు కూడా గుర్రాలు చక్రాలు కాళ్ళు నరికినట్టు మనం ప్రత్యేకంగా చూడవచ్చును. అట్లానే ఇక్కడ స్వామివారు ఎంతో స్వయంభూ శక్తిగా ఉండడం వల్ల అఖండ దీపారాంతో వెలుగుతూ భక్తుల కొంగు బంగారమే కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామి విశేషం ఏంటంటే దీన్ని తిరుగుడు మల్లాం అని అంటారు. ఇక్కడ ఉండేటువంటి ఇది చుట్టూ అగర్త, ఈ ఊరు అనేది అగర్త, చుట్టూ చెరువు ఉంటుంది. అట్లానే ఈ చెరువు ఒడ్డున దేవాలయం వెనుక భాగంలో స్వామివారికి పూల తోట ఉండేది. ఈ చెరువులో నీళ్ళు ఎగువకు పాకి తోటను తడిచి మళ్ళీ చెరువులోకి వచ్చేయట. అప్పుడు అందుకని దీన్ని తిరుగుడు మల్లాం అని కూడా ఒక పేరు అంటారు. పూర్వకాలం దీన్ని తిరువాంబూరనిగా పిలువబడింది. కాలక్రమంగా ఇక్కడ మల్లాసురు ఒక రాక్షసులు కూడా ఉండేవాడట. వాళ్ళని సంహారం చేయడం వలన మల్లాసురుని ఒక రాక్షసునికి జ్ఞానోదయం అయ్యి తన పేరును సార్థకం చేయమనంగా స్వామిని వేడుకున్నారట. అప్పుడు దీన్ని మల్లపురంగా పిలువబడుతుందని చెప్పి స్వామివారు తనకి వరం ఇవ్వడం జరిగింది. ఆ వర ప్రకారం ఇప్పుడు మల్లాంగా మారి చేస్తున్నారు. ఇక్కడ భాద్రపద దశమి నుండి బహుళ సప్తమి దాకా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. శుద్ధ ఏకాదశి దశమి రోజున అంకురార్పణతోటి ఏకాదశిన ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణలో స్వామివారి యొక్క ప్రసాదం సంతానం లేని వారికి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సంతానం 99% కంపల్సరీ కలుగుతుందని భక్తుల యొక్క గట్టి నమ్మకం కూడా ఉంది. అట్లానే పౌర్ణానికి నందిసేవ, బహుళ తదికి బహుళ పాడ్యమికి రథోత్సవము, తదికి రాయబార కళ్యాణము, చదివి కళ్యాణం చేసి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఇక్కడ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రత్యేకమైనగా ఉండడం వల్ల భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని గట్టి నమ్మకంగా వేడుకుంటూ కొలుసుకుంటూ ఉంటారు.